నమస్తే సార్. నమస్కారం అమ్మా. మిథున రాశి వారికి గురు మార్పు వల్ల ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళు అని చెప్తే న్యాచురల్ గా నాకు ఒక సంతోషం వస్తుంది. బికాస్ ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ లో మీ హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అవుతుంది. ఓకే, సో అంటే ఇదివరకు అంతా బాధపడతా ఉన్నారా సార్? సరిగా లేదు. ఫస్ట్ విషయం, హాఫ్ ఆఫ్ ద పీపుల్ చూసారంటే మీకు నెక్ సంబంధించిన ప్రాబ్లం వస్తుంటది. నెక్ పెయిన్, సడన్ గా బానే ఉన్నాను సార్, రైట్ సైడ్ షోల్డర్ విపరీతమైన ప్రాబ్లము చూసుంటారు. అందులో కొంతమందికి గొంతు పరంగా ప్రాబ్లమ్స్, కొంతమందికి హ్యాండ్ ఫ్రాక్చర్, కొంతమంది ఒక పిల్లలకి హ్యాండ్ ఫ్రాక్చర్, ఇలాంటి విషయాలన్నీ జరిగి ఉంటుంది. అన్ని వీళ్ళు ఇచ్చే అడ్వైస్ మిగతా వాళ్ళకి విపరీతంగా పనిచేస్తుంది. ఓకే, వీళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకోవాలి, తీసుకున్న వాళ్ళకి బాగుంటుంది. కానీ వీళ్ళు పర్సనల్ గా చూసారంటే అది ఫ్లాప్ షో అయి ఉంటుంది. లాస్ట్ 1 year కథ. ఓకే, అది 80% జాబ్స్ లూజ్ అయి ఉంటారు. గురువు ఎప్పుడైతే వస్తున్నాడో దాని పేరు ఏంటంటే కేంద్ర ఆధిపత్య దోషం అని చెప్తాం. గురువు ఇప్పుడున్న స్థానానికి మారుతున్నాడు అనేది మంచిది. ఈ రోజుతో మీరు మంచివాడు, యు ఆర్ ఫెంటాస్టిక్. మీరు మీ గౌరవాన్ని మీరు డబ్బు ఖర్చు పెట్టి మీరు గౌరవం సంపాదిస్తారు. ఒరిజినల్లీ గౌరవం అనేది అది రాదు. డబ్బు సంపాదించి మీరు మంచి విషయాలు, దాన ధర్మాలు చేసేటప్పుడు మీకు మంచి విషయాలు జరుగుతుంది. ఎవరికో ఒక్కరికి మాత్రమే ఇచ్చి కొన్ని విషయాలు చేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్. కానీ అలాంటి ఒక పరిస్థితిని మిమ్మల్ని పుష్ చేసి ఉంటారు. మీ ఆధ్వర్యంలో చాలా మంచి విషయాలన్నీ జరిగి ఉంటుంది. మీ లైఫ్ గ్లోరీగా మారి ఉంటుంది. అంటే ఎలా ఇవన్నీ వచ్చి అంటే చూడడానికి ఒక ఫెంటాస్టిక్ అయిన ఒక ఇమేజ్ ఉంటుంది, బట్ లోపల చూస్తే అంత ప్రాబ్లం. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మిథున రాశి వాళ్ళు బయటపడుతున్నారు అనేది విపరీతమైన సంతోషం. ఇప్పుడు మీరు ఏం చెప్తే జరుగుతుంది, వాక్ సిద్ధి అని చెప్తాం. మిథునంలో పుట్టిన ఎవరైనా సరే జస్ట్ లైక్ దట్ కమిట్మెంట్ ఇస్తే జరుగుతుంది. మీ అబ్బాయి మీరు ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఆడు పోవద్దు, ఇప్పుడు వద్దు, నేను రాలేదు, మీరు వెళ్ళొద్దు అంటే, లేదు నేను వెళ్తానంటే అక్కడ ఆ మనిషి ఉండడు. అంటే ఉండడంటే ఎక్కడైనా వెళ్ళిపోతారు, లేదంటే రియాక్షన్ నాకు భయం వస్తుంది. అలాగా ఒక చేంజ్ యాక్చువల్లీ బికాస్ వాక్ సిద్ధి. గురువు ఎవరికైతే ఉచ్చ బలంలో 2nd భావంలో కనెక్ట్ అయ్యాడో బాబు చెప్పినా జరుగుతుంది, మీ పిల్లలు చెప్పినా జరుగుతుంది. దయచేసి కొంచెం వాక్, కొంచెం మంచి విషయాలు చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతుంది. నువ్వు బాగుంటావురా అని చెప్తే బాగుంటావు, నేను బాగుంటాను, ఐ విల్ బి రియలీ గుడ్. కొంతమంది ఎంత బాగున్నా సరే అయ్యో ఎందుకు అడుగుతానండి అని 25/7 ఒక 2 బకెట్ ముందర పెట్టేలాగా 25% ఇలానే మాట్లాడతారు. 24/7 అలా మాట్లాడే వాళ్ళ లైఫ్ చూసారనుకోండి, అన్ని బాగున్నా వాళ్ళు మాత్రం బాగుండరు. ఈ మహేష్ బాబు ఫిలిం లో బ్రహ్మానందం లాగా అంత బాగుంది అన్నట్టుగా, ఎంత బాగున్నా సరే ఏదో సరిగా లేదు, అది ఎందుకు అడుగుతావు అన్నట్టుగా. అది దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు యాక్చువల్లీ మిథున రాశి వాళ్ళకి చేంజ్ అవ్వాలి. అది చేంజ్ అవుతుంది. రెండోది, ఇప్పుడు చాలా ఒక 25 minutes మాట్లాడమంటే 1 hour మాట్లాడతారు సబ్జెక్ట్ లేకుండా. దే ఆర్ వెరీ టాలెంటెడ్. ఇంట్రోవర్ట్స్ కూడా ఎక్స్ట్రోవర్ట్స్ అవుతారు. మిథున రాశి వాళ్ళు ఇంతకు ముందు చెప్తున్నాను, వాళ్ళు 1 hour మాట్లాడే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మాట్లాడరా బాబు అంటే ఓన్లీ పాయింట్ మాత్రమే మాట్లాడతారు. వెరీ లాజికల్, ఆల్మోస్ట్ లైక్ అన్ అడ్వకేట్ లాగా. ఏదంటే అది మాత్రమే, ఎక్స్ట్రా ఇదే రాదు, ఉండదు. ఒకటి. రెండోది, మీ ఫ్యామిలీ లైఫ్ లో ఉన్న కష్టాలన్నీ క్లియర్ అవుతాయి. హాఫ్ ద పీపుల్ విల్ చేంజ్ దేర్ స్పెక్టకల్స్. గ్లాస్ మారుస్తారు, ఇప్పుడు దాన్ని తీసి బయటికి వేసి మంచిగా గోల్డెన్ ఫ్రేమ్ గా డిఫరెంట్ గా చూడడానికి చాలా లక్షణంగా ఉన్నట్టు ఒక మార్పు అనేది వస్తుంది. లెఫ్ట్ ఐ సంబంధించిన ప్రాబ్లం వచ్చి సాల్వ్ అవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మగారు ఉన్నారంటే బేసికల్గా ఈ టైం పీరియడ్ లో మీరు చూసారంటే వాళ్ళకి పొర కొంచెం ప్రాబ్లం అయ్యి ఆపరేషన్ చేస్తారు. కొంతమందికి లెఫ్ట్ ఐలో ఏదైనా ప్రాబ్లం ఉందని ఇది క్లియర్ చేస్తారు. ఇలాంటి విషయాలన్నీ జరగడానికి, అది లేక హాఫ్ ద పీపుల్ ఇప్పుడు సైనస్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. అందుకని ఇప్పుడు సిచ్యువేషన్ లో మిథునంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నది స్నానం చేసేది తగ్గించాలి. అదేలా కొంతమంది ట్యాప్ ఓపెన్ చేసి షవర్లు అలా నుంచి ఉంటారు. అన్ని టైంలో అది కరెక్ట్ గా హెల్ప్ చేయదు. ఇలాంటి టైంలో మీరు చేశారంటే ముక్కు బ్లాక్ అవుతుంది. ఎక్కడనో సరే సమ్మర్ కాలంలో అయినా మీకు ముక్కు బ్లాక్ అవుతుంది. సో అవన్నీ మీరు చూసుకోవాలి. కానీ దీనిలో ఉన్న పెద్ద అదృష్టం ఏంటి తెలుసా, డబ్బు పరంగా అసలు ఏ ప్రాబ్లం ఉండదు. విపరీతమైన పణం వస్తుంది. డబ్బులు అంటే డబ్బులు, విపరీతమైన డబ్బు రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అన్ని ధర్మ ప్రకారంగా, అధర్మంగా సంపాదించేది కాదు. గురువు ఇస్ 100% ఫర్ ధార్మిక గ్రహం అని చెప్తాం. అలా డబ్బులు రావడానికి ఛాన్సెస్, అట్లా ఉన్నప్పుడు అధార్మికంగా కూడా చేసే అవకాశాలు చేస్తారు. ఏంటంటే బ్లాక్ మెయిల్ చేస్తారు. అష్టమ స్థానంలో గురు కనెక్ట్ అయినప్పుడు మీకు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం తెలీదు, పెద్దగా లాక్ అవుతారండి, తర్వాత లాక్ అవుతారు వాళ్ళు. గురువు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు తప్పు చేయించడానికి ట్రై చేయడం, మీరు ఒకవేళ చేసినా లాస్ట్ లో లాక్ అవుతారు. అలా ఈ టైం పీరియడ్ మీకు ఇలాంటి విషయాలు జరగడం. అదేలాగా గురువు ఒక దృష్టి స్థానం చూస్తే వీళ్ళకి ఫస్ట్ విషయం అప్పులు క్లియర్ అవుతుంది.
హెల్త్, మెయిన్గా పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్, మీ హస్బెండ్ యొక్క హెల్త్, ఇవన్నీ కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ఒకటి, ఈ టైం పీరియడ్లో మీకు ఎవరు ఎదురు నుంచోరు, దర్ ఇస్ నో ఎనిమీ. నా దృష్టి ఎంత ఉందో అంతవరకు నాకు ఎవడో ఎనిమీ లేదు అని చెప్పారు జయలలిత అమ్మ. అలాగే ఈ టైం పీరియడ్ లో మీకు ఎవరు దర్ ఇస్ నో ఎనిమీ. మీ యొక్క శత్రువు బాధ అనేది ఏది ఉండదు, అంత ధైర్యంగా గట్టిగా ఉండొచ్చు. అష్టమ స్థానానికి ఎప్పుడైతే గురువు దృష్టి ఉందో, నేనే అనుకోలేదు సడన్ గా ఇల్లు కొన్నాను, నేనే అనుకోలేదు నేను ఆ అబ్బాయితో ఊరికే వెళ్ళాను, అక్కడ నేను క్లియర్ చేశాను, వాడు ఫెయిల్ అయ్యాడు. కొంతమంది ఉంటారు పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ వెళ్ళి ఉంటారు. ఇది బేసికల్ గా ఆర్మీ వాళ్ళకిను పోలీస్ వాళ్ళకి 90% జరిగి ఉంటుంది. ఇంకొక అబ్బాయితో ఊరికే బోర్ కొడుతుంది కదా అని వెళ్ళి ఉంటారు, వీళ్ళు సెలెక్ట్ అయిపోతారు, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఇలాంటి విషయాలు జరిగి ఉంటుంది. అలాంటి సంఘటన ఇప్పుడు జరుగుతుంది. నాకే తెలియదు ఈ జాబ్ నాకు బాగుంటుందని, లేదంటే ఈ బిజినెస్ నాకు బాగుంటుందని నాకే తెలుసు, నేను తెలీదు కానీ నేను స్టార్ట్ చేశాను చాలా బాగుంది అన్న ఒక విషయం అంతా జరుగుతుంది. నేను చూసేది ఇంట్లో ఫెంటాస్టిక్ అయిన చేంజెస్ వచ్చి మిథునానికి గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకంటే మీనంలో శని వచ్చి కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లో డబ్బు పరంగా ఇన్ని రోజులు పడ్డ కష్టానికి దర్ ఇస్ అ బిగ్ చేంజ్. ఎవరైతే డబ్బు ఉంటే మిమ్మల్ని గౌరవిస్తారు, లేదంటే లేదు. ఇప్పుడు సిచ్యువేషన్లో మీరు వద్దన్నా సరే వాడే వచ్చి మిమ్మల్ని మాలలు మర్యాదలు వేస్తారు. ఇట్స్ సంథింగ్ డ్రమాటిక్ ఇది జరుగుతుంది. మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి గ్యారంటీగా పెళ్లి అవ్వడం, మీ కుటుంబ సభ్యులకి గ్యారంటీగా పిల్లలు పుట్టడం, శుభకార్యాలు జరగడం, మీ ఇంట్లో అమ్మాయి ఉందంటే పెద్ద మనిషి అవడం, ఇలాంటి విషయాలన్నీ జూన్ తర్వాత జరుగుతుంది. సో క్వైట్ అన్ ఆసమ్ జోన్ చెప్పొచ్చు. మిథున రాశి వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు. సో పట్టిందల్లా బంగారమే, వాళ్ళు ఏది పడితే అది అనుకూలంగా, బంగారమే. ఎందుకంటే మిథునంలో ఉన్న లేడీస్ గ్యారంటీగా బంగారం విపరీతంగా కొంటారు. యూ విల్ బై. మరి పర్సంటేజ్ పరంగా బేరీ వేసుకుంటే ఎంత పర్సంటేజ్ వీళ్ళు హ్యాపీగా ఉంటారు, బోత్ ఆర్థికంగా అండ్ పర్సనల్ గా? సూపర్. ఆర్థికంగా మనం చూసారంటే 95% చెప్పొచ్చు, అండ్ హ్యాపీనెస్ పరంగా చూసారంటే 70% చెప్పొచ్చు. బికాస్ ఏంటంటే దే నాట్ బి అట్ హోమ్. ఇప్పుడు పని చేసే టైమింగ్, ఇప్పుడు నేను జాలీగా ఎంజాయ్ చేయడం, ట్రిప్ చేయడం కుదరదు. అందుకని యూ విల్ బి మోస్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇంటూ మీ యొక్క పనిలో చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు, స్మార్ట్ గా థింక్ చేస్తారు, మాటని వదలడం కూడా కరెక్ట్ గా చూసి వదులుతారు. ఇవన్నీ స్పెషల్ ట్రైట్స్ ఆఫ్ మిథున ఫర్ నెక్స్ట్ 1 year. సో మరి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వీళ్ళకి? ఒకటే, పసుపు కుంకుమం ఇంక్లూడింగ్ ఒక చీరతో పక్కన ఉన్న అమ్మవారి యొక్క స్థలానికి వెళ్ళి మనం ఇవ్వడం. పాసిబ్లీ గురువారం రోజు పొద్దున అభిషేకంతో చేయించి మీరు ఇచ్చారంటే మంచిది. లేదంటే మీ ఇంట్లోనే ఒక 5 ముత్తైదుల్ని పిలిచి మీరు భోజనం పెట్టి పసుపు కుంకుమాలు మీరు వాళ్ళకి ఇవ్వడం. అదేలాగా చీర ఒకటి ఆల్మోస్ట్ ఆరెంజ్ కలర్ ఆర్ ఎల్లో కలర్, ఇది మీరు దానం చేశారు అంటే మీకు సక్సెస్ అనేది ఇన్నోవేటబుల్. ఓకే, ధైర్యంగా ఉండదు. సో ఆరెంజ్ అండ్ రెడ్ గురువుకి సూచిస్తుందండి కలర్? ఆరెంజ్ ఆర్ ఎల్లో, రెడ్ కాదు. ఆరెంజ్ ఆర్ ఎల్లో. ఎల్లో, నేను తప్పు చెప్పానా? సారీ. అంటే అది ఏ, ఐ మీన్ బికాస్ గురువు వచ్చే స్థానంలో ఉన్నప్పుడు దట్స్ మాంబళం కలర్, అంటే మ్యాంగో కలర్. మ్యాంగో కలర్ అనేది గురువు. అది ఉండే స్థానం చూసారంటే ఇప్పుడు కర్కాటకంలో ఉంది. కర్కాటకం ఇస్ బేసికలీ చంద్రస్థలం. అది రెండు కంబైన్ చేస్తే ఆరెంజ్ ఆర్ ఎల్లో వెల్కమ్. అందుకని నేను చెప్పాను. రైట్ సార్. మిథున రాశి వారికి ఎలా ఉందండి ద్వాదశ రాశుల్లో? తప్పకుండా అమ్మా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా గురువు అనే గ్రహం మనకి ద్వితీయ స్థానంలో, ఉచ్చ స్థానంలోకి జూన్ 2వ తారీఖు నుంచి ప్రవేశిస్తున్నాడు. ఇంచుమించుగా సంవత్సరం కాలం పాటు అక్కడే ఉంటాడు. సో ద్వితీయ స్థానం మెయిన్గా, ద్వితీయ స్థానం అంటే వాక్ స్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం. సో వాక్యం ఇబ్బంది ఉండదు. సో ఏం మాట్లాడినా మనకి పని జరుగుతుంది. సో ఇదివరకు మనం 10 సార్లు మాట్లాడినా పని జరిగింది కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇదే వాక్కు సంబంధించిన వృత్తులు ఉన్నాయి కదండి, ఆ వృత్తులు వాళ్ళు ఎక్సలెంట్గా సక్సెస్ అవుతారు. అంటే గురు ధనకారకుడు కూడా అండి. సో మీ మాటతోటి డబ్బు సంపాదించవచ్చు అన్నమాట. సో ఉదాహరణకి అంటే మీలాంటి యాంకర్స్ ఎక్సలెంట్గా సక్సెస్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారని, ఆ వాక్ స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి, అది కూడా ఉచ్చలో ఉన్నాడు కాబట్టి, అదే గురువు ధనకారకుడు కూడా కాబట్టి, సో మీలాంటి యాంకర్స్ కానివ్వండి, డబ్బింగ్ ఆర్టిస్టులు కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, టీచర్లు కానివ్వండి, అలాగే ప్రొఫెసర్స్ కానివ్వండి, అలాగే నాలాంటి ఆస్ట్రాలజర్స్ కానివ్వండి, వాస్తు చెప్పేవాళ్ళు కానీ, ఏదైనా సరే వాక్కు రిలేటెడ్, మెయిన్గా ఈ రేడియోలో చెప్పే వాళ్ళందరూ కూడా కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పవచ్చు. అలా మెయిన్గా అంటే వాక్స్థానం అయింది. ధనస్థానం, ధనకారకుడే గురువు అండి ఎవరికైనా సరే. అలాంటి గురువే ఉచ్చలో ఉండి ధనస్థానంలో ఉన్నాడు. సో ధనానికి ఏ ఇబ్బంది ఉండదు ఈ ఏడాది అంతా కూడా.
సో ధనస్థానం అయిపోయింది, వాక్స్థానం అయిపోయింది. కుటుంబ స్థానం అంటే మనకి కుటుంబం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఇన్నాళ్ళు కుటుంబం లేని వాళ్ళకి కుటుంబం ఏర్పడుతుంది. అలాగే నేత్రస్థానం అంటే కళ్ళు ప్లస్ కళ్ళు అంటే మెయిన్గా ఆరోగ్యం అనమాట. సో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని. సో ఇలా ఇవన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. సో శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది, అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. అలాగే మధ్యవర్తిత్వం కూడా మనం వహించవచ్చును. తీర్థయాత్రలు చేస్తారు, గురువుని దర్శిస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ మీరు పొందుతారు. అలాగే గోల్డ్ కూడా 100% కొంటారు, అలాగే వాహనం కొంటారు. ఎందుకంటే గురువు అనే గ్రహం ఇవన్నీ ఇచ్చేస్తారన్నమాట. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కలిసి రావడం జరుగుతాయి. విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వారందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అందు గురించి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మెయిన్. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఇంట్లో కొత్త వస్తువు కూడా ఖచ్చితంగా ఉంటారు. అలాగే మెయిన్గా స్నేహితులతో కూడా బయటికి వెళ్ళడం, కలవడం, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని రకాలుగా బాగుంది. స్పెసిఫిక్గా వివాహం గురించి కానివ్వండి, సంతానం కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళ గురించి కానివ్వండి, వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్గా ఉంది? మెయిన్గా అంటే ఇందాకే చెప్పుకున్నాం, ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం. సో ఎవరైతే అవివాహితులు ఉన్నారో వారు ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయండి. ఎందుకంటే మెయిన్ గురువే వివాహానికి, అంటే దైవబలమే, దైవానుగ్రహం ఉండాలి. అలాంటి గురువు మనకి 2, 5, 7, 9, 11 స్థానాలు ఎవరికున్నా కూడా ఈ రాశిలో ఈ సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా వివాహానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. ఇన్నాళ్ళు కొంతమంది పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా ఎలా చూసుకోవాలంటే అండి, మిథున రాశి వారికి 2 ఏళ్ల క్రితం వ్యయ స్థానంలో ఉన్నాడు, ఆ ఏడాదంతా పోయింది. లాస్ట్ ఇయర్ 1వ స్థానంలో ఉన్నాడు, అంటే స్వరాశిలోనే ఉన్నాడు, ఆ ఏడాది పోయింది. ఇప్పుడు ద్వితీయంలో వచ్చాడు. అందుకేంటంటే నేను చేసుకోను, తర్వాత చేసుకుంటాను, ఇప్పుడే అక్కర్లేదు, నేను ఇంకా చదువుకుంటాను, లేకపోతే ఇంకా ఏదో ఉద్యోగం చేస్తాను, అదే పెద్ద అనే మాటలు అనకుండా మనం పాజిటివ్గా యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ఈ ఎంత గురుబలం వచ్చినా గురువు ఉచ్చ స్థానంలో 12 ఏళ్ళకి ఒకసారి వస్తాడు, ఏడాది కాలం అంతా ఉంటారు. సో అలాంటప్పుడు మనం రెడీగా ఉండాలన్నమాట. మనం మనస్ఫూర్తిగా రెడీగా ఉంటేనే వివాహం అవుతుందండి. మీరు రెడీ లేకపోతే అసలు వివాహం అవ్వదు, సంతానం కలగదు, ఉద్యోగం రాదు, ఉన్న ఉద్యోగం పోతుంది. మీరు ప్రేమగా లేనంటే ప్రేమగా ప్రాణం పెట్టి చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇష్టం లేకపోతే అవ్వదు. ఎంతోమంది చూడండి, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, మంచి ఆస్తి ఉంది, అందంగా ఉంది, మరి పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు అంటే ఓన్లీ ఆ అమ్మాయి వద్దని అనుకుంటుంది కాబట్టి అవ్వట్లేదు. అదే రూల్, ఇంకా వేరే రూల్ ఏమి ఉండదు. లేదంటే జాతకంలో చాలా దోషాలు ఉంటే అవ్వకపోవడం అది వేరే విషయం. కానీ అన్ని ఉండి అవ్వట్లేదు ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్గా లేరు, అయితే మీరు రెడీగా లేరు, అయితే ఏదో పెద్ద దెబ్బ ఆల్రెడీ తగిలింది ఇంట్లో, అలా జరిగింది కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు అయితే అయ్యి ఉండొచ్చు. అందరికీ జరిగింది చెప్పి మనకి జరగాలని లేదు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనాలో చాలా మంది చనిపోయారు, ఇండియాలో తక్కువ మంది చనిపోయారు. అందుకే మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటే కనుక మనకు అన్ని పాజిటివ్గా జరుగుతాయి అన్నమాట. సో వీరికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే సంతాన కారకుడే గురువు అండి ఎవరికైనా సరే. ఇప్పుడు సంతానం కలగాలి, సంతానం ఉందా లేదా, అసలు మగపిల్లాడు పుడతాడు లేదా అనేది గ్రహం చూడాలంటేనే గురువు అనే గ్రహం చూడాలి, జాతకరీత్యా లగ్నం నుంచి ఎక్కడ ఉన్నాడు అనేది. అలాంటి మనకి గోచారంలోనే గురువు అనే గ్రహం ఉచ్చులోకి వచ్చి ఆ కుటుంబ స్థానంలో ఉందంటే కుటుంబం ఏర్పడడం, వెంటనే సంతానం కలగడం. ఆల్రెడీ కుటుంబం ఏర్పడిన వాళ్ళకి సంతానం కలుగుతుంది, ఆల్రెడీ పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా 100% సంతానం కలుగుతుంది. ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఏం చెప్తానంటే, ఏడాది ఏ రాశైనా అవనివ్వండి, ఏ రాశైనా ఉండి ఎలాంటిదైనా ఉండి, ఇన్నాళ్ళు ఆ తల్లిదండ్రులు సక్సెస్ అవ్వకపోయి ఉండొచ్చు, మంచి జాబ్ వచ్చి ఉండకపోవచ్చు, ఇల్లు కొనలేకపోయి ఉండొచ్చు, అనారోగ్యవంతులై ఉండొచ్చు, అలాగే ఒక పెద్ద పొజిషన్ రాకపోయి ఉండొచ్చు. కానీ ఈ ఏడాది మీరు సంతానం కనుక ప్లాన్ చేస్తే, ఈ గురువు అనే గ్రహం ఉచ్చ స్థానంలో ఉంటే కనుక ఆ పుట్టిన పిల్లాడికి వెంటనే ఓ ఇల్లు రాదు, ఓ స్థలం కొనలేడు, లేకపోతే ఓ బండి ఎక్కలేడు, ఓ కారు ఎక్కలేడు, పెద్ద పెద్ద టూర్లు తిరగలేడు కదా. అవన్నీ యోగాలు తల్లిదండ్రులకు వస్తాయండి. వెంటనే ఆ తల్లిదండ్రులకి ప్రమోషన్, మంచి జాబ్ రావడం, శాలరీ హైక్ రావడం. ఎప్పుడో చిన్న స్థలం కొన్నది అనుకోకుండా ఆ పెద్దది ఏదో అక్కడ కడుతూ ఉండొచ్చు, వెంటనే ఆ స్థలం 10 లక్షలు 50 లక్షలు అయిపోవచ్చు. అందు గురించి అన్నమాట, సంతానం జాతక రీత్యా బాగుంటే కనుక వాళ్ళు అనుభవించగలిగినవి ఏవైనా ఉంటే అంత చిన్నప్పుడు అనుభవించలేరు కాబట్టి అవన్నీ తల్లిదండ్రులకి వస్తాయండి. సో ఖచ్చితంగా సంతానం 12 రాసులు ఎవరైనా అవనివ్వండి, ప్లాన్ చేయాలి, 100% చేయండి. ఈ ఏడాదిలోనే పుట్టాలి. ఈ ఏడాదిలో పుడితే
ఇప్పుడు గురువు అనే గ్రహం ఉచ్చులో ఉందండి జాతకంలో. 99 మార్క్స్ మీకు దైవబలం దైవానుగ్రహం పడిపోయింది. మొత్తం 8 గ్రహాలు పోనివ్వండి, ఒకే గ్రహం ఉచ్చ స్థానంలో ఉన్నాడు, ఈ ఏడాది పుట్టాడు. 99 మార్కులు దైవబలం అతనికి ఉన్నట్టు, దైవానుగ్రహం అతనికి ఉన్నట్టు. అతనితో పాటు ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చాగంటి కోటేశ్వరరావు ఉన్నారు, ఆ సందులో ఆయన ఉన్నారు. ఆ సందంతా ఆ ఆరా వైబ్రేషన్స్ తిరుగుతుంటాయి. ఓ పీఠాధిపతి ఉన్నారు, ఆ పీఠాధిపతి దగ్గరగా 2-3 గల్లీలు ఉన్నాయి, ఆ ఆరా అంతా తిరుగుతుంటుంది. అలా మన ఇంట్లోనే మన పిల్లాడికే గురువు ఇచ్చేది అనుకోండి, వాడి తమ్ముడు, వాడి అక్కో, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళందరూ కూడా ఈ దైవబలం ఉంటుంది అన్నమాట. సో వాడికి అంత నేమ్ అండ్ ఫేమ్, సొసైటీలో పేరు, ఎక్కడికి వెళ్ళినా ముందుకి అతన్ని పిలవడం, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో గురువు అనే గ్రహం, ఒక్క గ్రహం బాగుంటే ఇవన్నీ కంట్రోల్ చేస్తారండి. సో సంతానం లేని వారు ఎవరైనా సరే ఏడాది ఎలాగైనా చేసి పుడితే కనుక అత్యద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ పిల్లాడికి కన్నా కూడా తల్లిదండ్రులకి, మళ్ళీ మొత్తం తల్లిదండ్రులకి, ఫ్యామిలీకి, కుటుంబానికి ఎంటైర్ ఫ్యామిలీకి కలిసి చాలా వస్తుంది. బాగుంటుంది. సో సంతానం 100% ఉందండి మిథున రాశి వారికి. రైట్. మరి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? ప్రస్తుతం ఏంటంటే వీళ్ళకి మెయిన్గా మనకి ఉన్నంతలో అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి. శని ఒకటి కొంచెం దశమంలో ఉన్నాడు కాబట్టి వీలైతే కనుక ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వెంకటేశ్వర స్వామిని మరియు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోవడం. అలాగే శనివారం అయినా సరే, అలాగే శనివారం మంగళవారం ఏమో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి మనకి మెయిన్గా ఈ 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వడమాల సమర్పించడం, వీలైతే కనుక సింధూర పూజ చేయించడం, అలాగే తమలపాకులు పూజ చేస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. గురువు మార్పు మరి మిథున రాశి వారికి ఎలా ఉంటుందండి? సో ఈ గురువు మారటం వల్ల బాగా అంటే బాగా బెనిఫిట్ పొందబోతున్న రాశుల్లో ఒక రాశి మిథున రాశి. ఎందుకంటే గురువు 2nd హౌస్లో ఉంటే చాలా యోగ్యతను ఇస్తుంది. ఏ విషయాల్లో కుటుంబానికి సంబంధించి, ధనానికి సంబంధించి, ధనాన్ని కూడబెట్టుకోవటానికి సంబంధించి, అలానే బంధువులకు సంబంధించి, తర్వాత అత్తమామలకి ఇళ్లలోకి వెళ్తారు కదా లేడీస్, అత్తగారింట్లో ఉంటూ ఉంటారు. అలా అత్తగారింట్లో చక్కగా ఉండటానికి, అలానే ఇన్లాస్తో బాగా కనెక్ట్ అవ్వటానికి చాలా బెస్ట్ పొజిషన్ అండి. గురువు 2వ స్థానంలో ఉంటే చాలా యోగ్యతను ఇస్తుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, అన్నదమ్ముల మధ్య బాగుంటుంది, అన్ని విషయాలు ఏ విషయం చూసినా బాగుంటుంది. సో గురువు ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలో అవన్నీ ఇస్తున్నారు మిథున రాశి వారికి. మిథున రాశి వాళ్ళకి ఇస్తున్నారు. మనకి 2nd హౌస్లో ఉండటంతో ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది మనకి సంస్కృతంలో మన గ్రంథాల్లో ఏం చెప్పారంటే మనస్సౌఖ్యం. మనసు చాలా చక్కగా హ్యాపీగా, మోస్ట్ ఇంపార్టెంట్ అది. మైండ్ కరెక్ట్గా ఉంటే అన్ని కరెక్ట్గా ఉంటాయి. మరి తర్వాత వీళ్ళకి మనస్సౌఖ్యం, యశో వృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి అంట. చక్కగా వాళ్ళని అప్పటిదాకా అప్రిషియేట్ చేయని వాళ్ళని వీళ్ళకి బాగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, బాగుందంటూ ఉంటారు. వాళ్ళల్లో ఎంతమంది చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అయిపోయి రిజల్ట్ వస్తూ ఉంటుంది. అలానే గ్రాడ్యుయేషన్ కావాల్సిన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ రాకుండా అప్పటిదాకా ఏదో చేస్తున్నాంలే అన్న పరిస్థితి నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా ఏమవుతుందంటే యశో వృద్ధి. అప్పటిదాకా నార్మల్గా ఉన్న వ్యక్తి మేనేజర్ అయిపోగానే మేనేజర్ అని కీర్తి ప్రతిష్టలు ఇస్తూ ఉంటారు అనమాట. అలానే పొలిటీషియన్ కూడా చాలా మంచి పొజిషన్ అండి. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొత్తగా ఎలక్షన్స్ జరిగిన వాళ్ళకైతేనేవ్వండి, పాత వాళ్ళకి కొత్త ప్రమోషన్స్ వచ్చి కొత్త పొజిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా చూడండి, అప్పటిదాకా నార్మల్ మనిషి ఎప్పుడైతే మేనేజ్మెంట్ పొజిషన్ వచ్చేసిందో అందరూ ఎదురు విత్ ఫియర్ ఆర్ ఫేవర్ ఫాలో అవుతూ ఉంటారు. ఇది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఇండైరెక్ట్గా వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా సౌభాగ్యం, అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి. ప్రమోషన్ రావటం అంటే అదే కదండి కదా. అలానే ధనాగమన, ధనం కూడా వస్తుందంట. న్యాచురల్ గా ప్రమోషన్స్ వస్తే అన్ని వస్తుంటాయి. ప్రాజెక్ట్ వస్తే మనం కంపెనీలో ఉంటాము, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ 6 months 1 year పడుతుంది, మనం అప్పటిదాకా హ్యాపీగా కూర్చోవచ్చు. అంటే ఈ ఐటీలో ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటేనండి, ఓ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ప్రాజెక్ట్ దాకా వాళ్ళు అందులో ఉంటారో లేదో కన్ఫ్యూజన్. అందుకని వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారు, మాకు కొత్త ప్రాజెక్ట్ రావాలి. ఒకసారి ప్రాజెక్ట్ వచ్చి అందులో పడిపోయామనుకోండి, 6 months నుంచి 1 year మినిమం అందులో ఉంటారు హ్యాపీ, ఇంకెవరిని టచ్ చేయరనమాట. అలా వీళ్ళకి కొత్తగా ప్రాజెక్టులు రావటం, అందులో కూడా టీమ్ లీడ్ అవ్వటము, లేదంటే ఒక నాయకత్వ లక్షణాలు కలిగిన జాబులు వస్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మ వ్యయం. వీళ్ళు ఖర్చు చేసేటప్పుడు ఎలా ఖర్చు చేస్తారంటే ధర్మబద్ధంగా ఖర్చు చేస్తారు. అంటే తీర్థయాత్రలు తిరగటం, పెళ్లిళ్ళు చేయటం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయటం, దేవాలయాలు నిర్మించటం, ఎలా పడితే అలా లావిష్గా డబ్బులు ఖర్చు చేయకుండా నిజంగా అవసరం ఉన్నదానికి మాత్రమే డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. వీటితో పాటు మనస్సౌఖ్యం, ఇవన్నీ చక్కగా ఉంటాయని మనకు చెప్తారు. అంటే మనకి మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమ, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానకే గురువు అంటారు. ఓవరాల్గా గురువు 2వ స్థానంలో ఉంటే
ఇందులో చెప్పిన కాకుండా ఇంకా కొన్ని విషయాలు రియల్ టైంలో చూస్తే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగుంటారు. ధనాన్ని కూడబెడతారు, అక్యుములేటెడ్ ప్రాపర్టీ అంటే మనం ధనం అంటారు. అంటే డబ్బులు వేరండి, మనకి సంపదలు కరెక్ట్గా మాట చెప్పాలంటే సంపదలు కూడబెట్టుకుంటారు. అంటే ఇల్లు కొనుక్కోవటం, లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటం, స్థిరాస్తులు పర్ఫెక్ట్ గా చెప్పారు, స్థిరాస్తులు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారింట్లో కొంచెం అడ్జస్ట్ అవ్వటం, ఈ ఇబ్బందులు ఉంటాయండి, సహజంగా న్యాచురల్ గా ఉంటాయి. ఈ టైంలో వాళ్ళకి అవన్నీ సెట్ అయిపోతాయండి. సెట్ అయిపోయి చాలా చక్కగా ఉంటారు. వీళ్ళ గురించి బాగా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. మెయిన్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తుంటే ఈ టైంలో అవన్నీ పోయేసి పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతుంది. ఫ్యామిలీ ఎక్స్పాండ్ ఎలా అవుతుందండి, ఒకటి అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయిపోతే భార్య హస్బెండ్ వస్తారు కాబట్టి ఫ్యామిలీ సెటప్ అయిపోతుంది. ఈ టైంలో పిల్లలు కూడా పుట్టేస్తారు, ఎక్స్పాండ్ అయిపోతుంది. అందుకని ఫ్యామిలీ ఎక్స్పాండ్ అయిపోతుంది అని మనకు చెప్తూ ఉంటారు. ఈ ప్రకారం ఏది చూసినా బాగుంటుంది. ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మరీ దూకుడుగా వెళ్ళకూడదు. వీళ్ళు టూ మచ్ దూకుడుగా వెళ్ళినా కానీ బాస్తో ప్రాబ్లమ్స్ వచ్చేసి అనుకోని విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే బ్యాక్ ఫైర్ అంటారు. కొన్నిసార్లు మనం ఎంతలో వెళ్ళాలి అంతలోనే వెళ్ళాలి, లిమిటెడ్గా. టూ మచ్ వెళ్ళినా కానీ ప్రాబ్లం అవుతుంది. మనం ఏ ప్రకారంగా చూసుకున్నా గురువుకి ఈ మిథున రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది, చాలా చాలా మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అండి. రైట్. సో మరి వీళ్ళకి ఇంకా అనుకూలమైన రిజల్ట్స్ ఇవ్వాలి, అలాగే ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలండి? వెరీ సింపుల్ అండి. గురువు ఏమవుతుందంటేనండి, గురువు ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తారు. ఓకే. గురువుకి అన్ని ఇస్తాడండి, కానీ గురువులో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా సెన్సిటివ్ అండి ఇది. గురువు ఆకాశ తత్వాన్ని, శూన్యతత్వాన్ని కలిగి ఉంటారు. అందుకని మనకు స్కూల్లో మాస్టర్లు కానివ్వండి, లేదంటే మనకు స్పిరిచువల్ ఆధ్యాత్మిక ఉన్న గురువులు ఏం చెప్తారు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండి అంటారు. అది రియల్ గా పాసిబుల్ అవుతుందండి? కాదు. కానీ అలాంటి వర్క్ చెప్పేస్తారు గురువులు. అలానే ఒక పెద్ద మ్యాథమెటికల్ సమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని రాసేసి హోంవర్క్ ఇచ్చేస్తారు. ఆ ప్రాబ్లం అక్కడ వస్తుంది అనమాట. వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, మనకు అర్థమైనట్టు ఉంటుంది, హోంవర్క్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అయితే ఈ గురువు పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఓవర్ అంబిషన్స్ క్రియేట్ చేస్తారు. అప్పటిదాకా వీళ్ళకి ఒక టార్గెట్ ఇస్తే 100, వీళ్ళు ఏమంటారు 100 చాలా ఈజీ అండి, 200 300 చేసేస్తాం. మరి ఓవర్ అంబిషన్స్ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అలా ఓవర్ అంబిషన్స్ ఉండకుండా రెచ్చగొడుతుంటారు కొంచెం. వీళ్ళే ఎన్ని కంపెనీలైనా స్టార్ట్ చేస్తాం, ఎంతైనా చేసేస్తాం, మాకు ఎదురు లేదన్నట్లు ఒక ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తారు. కాబట్టి అలా ఓవర్గా అంబిషియస్గా ఉండకుండా హంబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో డెలివరీ అయ్యే విధంగా ప్లాన్స్ ఉంటే చాలా చాలా మంచిది. ముఖ్యంగా వీళ్ళు స్పిరిచువల్ ఆధ్యాత్మికమైన బుక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్ అండి. భగవద్గీత కానివ్వండి, అష్టాదశ పురాణాలు కానీ, వేదాంతాల నుండి కేనోపనిషత్తు కానివ్వండి, ఇలా ఉపనిషత్తులు కొన్ని ఉంటాయి. ఏదో ఒకటి పట్టుకొని పికప్ చేసుకొని డైలీ నిద్రపోయే ముందు ఒక చిన్న శ్లోక చదువుతూ ఉంటూ డీకోడ్ చేస్తూ దాని గురించి ఆలోచిస్తూ, అంటే ఎక్కువ చదవనవసరం లేదు, ఆలోచిస్తూ ఉంటే వీళ్ళకి ఆ ఓవర్ అంబిషన్స్, గురువు ఇచ్చే టూ మచ్ పాజిటివ్ రిఫ్లెక్షన్ అంటారనమాట రాకుండా ఉండి బాగుంటుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.